ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నటువంటి అందరికీ కూడా గ్రేషియస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి గత వారంలో చెప్పాను కదా, మా యొక్క జీవితంలో దేవుడు ఏ విధంగా ఆయన తన యొక్క కృపలతో నింపాడని. నేను చేసినటువంటి ప్రార్థన మమ్మల్ని ఎట్లా రక్షించింది. మరి దేవుడు అందరి యొక్క ప్రార్థన కూడా వినేటువంటి దేవుడు. ఆయన విననట్టి వాడు కానే కాదు. ఆయన చెవులు ఏమి మందంగా లేవు మన చెవుల్లాగా. ఆయన చెవులు మన ప్రార్థనలు అన్నిట్లు కూడా వింటూనే ఉంటాయి. మరి నేను చేసినటువంటి ప్రార్థన ఆ రోజు అక్కడ హాస్పిటల్లో మరి కన్నీటితో చేసినటువంటి ప్రార్థన, బాధతో చేసినటువంటి ప్రార్థన. అప్పటి వరకు దేవా ప్రభువా అప్పులు తీర్చు అని ప్రార్థన చేసేటువంటి దాన్ని. కానీ యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్లో భర్తని చూసిన తర్వాత చేసినటువంటి ప్రార్థన చాలా విలువైనటువంటి ప్రార్థన. దేవుని యొక్క దృష్టిలో అది ఎంతో కృప పొందినటువంటి ప్రార్థన. నేను చేసినటువంటి ప్రార్థన కనీసము కొంగు కప్పుకోలేదు, మోకాళ్ళు వేయలేదు, ఏమీ లేదు. అక్కడ అట్లాగనే అప్పటికే నా తల గిరగిరా తిరిగిపోతుంది. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. బయటికి పరిగెత్తాలా లేకపోతే దేవుణ్ణి నాకు ఎప్పుడైతే ఆ యొక్క భయంకరమైనటువంటి ఆకారము రక్తాన్ని పోస్తుందని చూపించిందో అది గుర్తుకు వచ్చిన వెంటనే నేను దేవునిలో ఎదుగుతూ ఉంటే సాతాను నన్ను పడగొట్టడానికి ఇంత ప్రయత్నం చేసింది. ఇప్పుడు నేను పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి అందరికీ ఫోనులు చేయాలా లేక దేవాది దేవునికి ప్రభువుకే ప్రార్థన చేయాలా అని అనుకున్నప్పుడు నేను తీసుకున్నటువంటి నిర్ణయము నా జీవితాన్ని మార్చివేసింది. నేను ఒకటే అనుకున్నా, ఏది ఏమైనా కూడా పరిగెత్తితే సాతాను వెంబడి పరిగెత్తినట్టే అవుతుంది. కాబట్టి దేవుని యొక్క పాదాలని గట్టిగా పట్టుకుని ఆయనని అడిగితే ఆయన తప్పకుండా కష్టాలన్నిట్లు కూడా తీరుస్తాడు అనేటువంటి ఒకే ఒక్క విశ్వాసంతో చేసినటువంటి ప్రార్థన, పూర్ణ హృదయంతో చేసినటువంటి ప్రార్థన. ఏమని ప్రార్థన చేశానంటే, తండ్రి ప్రభువా యేసయ్య, నా భర్తని రక్షించు, నా కుటుంబాన్ని రక్షించు, నా జీవితకాలం ఎల్లా కూడా నీకు నేను సేవ చేస్తాను అని మొక్కుకున్నా. ఒకే ఒక్క మాట, నా జీవితకాలం ఎల్లా నేను నీకు సేవ చేస్తాను అని అనుకుంటున్నా. కనీసం ఇంకా ఆమెను కూడా అనలేదు. ఎంత ఫాస్ట్గా, ఎంత త్వరగా దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చిందంటే, అంతవరకు కూడా అసలు అద్భుతాలు జరుగుతాయని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు, ఊహించలేదు. ఆ క్షణం నేను చూశాను, అనుభవించాను. ఆమెన్ అనకముందే దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చింది. ఎట్లా వచ్చిందంటే, చెప్పాను కదా, నా హ్యాండ్ బ్యాగ్లో కనీసం 100 రూపాయలు లేవు. ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఏం కట్టాలి అనుకుంటున్నప్పుడు నన్ను తీసుకువెళ్ళింది. అప్పుడు ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి పిల్లవాడు 10,000 రూపాయలు తీసి నా చేతిలో పెట్టాడు. హల్లెలూయా. ఎప్పుడైతే 10,000 రూపాయలు తీసి నా చేతిలో పెట్టాడో నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌంటర్లో కట్టడము, మరి కట్టిన వెంటనే అప్పుడు ఆయన్ని లోపలికి తీసుకువెళ్ళి కంప్లీట్ బాడీ స్కానింగ్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. రకరకాలన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకా ఎవ్వరూ లేరు నాకు తోడు. ఈ లోపల మరి మేమందరం వెళ్ళే సహవాసం వాళ్ళు కూడా రావడం జరిగింది. అంతా కూర్చొని ప్రార్థనలు చేస్తూనే ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడుగుతున్నారు, ఆమె ఏమంటుంది, ఏం చేసుకుంటుందంటే, వాళ్ళ దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటుందని అంటున్నారు. ఆ మాట నాకు వినిపించింది. అర్ధరాత్రి 1 గంట 2 ఆ టైంలో అప్పుడు డాక్టర్ గారు పిలిచి ఆయన అడిగినటువంటి మాట ఏంటంటే, అమ్మ హెడ్ ఇంజరీ కాలేదు, తలకి దెబ్బ తగలలేదు, కొంచెము అక్కడక్కడ బ్లడ్ క్లాట్ అయింది, రక్తము గడ్డకట్టింది. అది కూడా ఆపరేషన్ అవసరం లేకోకుండానే మరి మెడిసిన్స్ ద్వారానే, మందుల ద్వారానే మంచిగా అయిపోతుంది. కానీ ఈ ముఖానికి మరి 7 ఆపరేషన్స్ జరుగుతాయి, ఈ చెయ్యి 3 ముక్కలైంది అని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ జాయిన్ చేస్తావా, ఉస్మానియాకి తీసుకెళ్తావా అని అడిగారు. ఉస్మానియా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లా ఉంటుందో మరి అక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇంటికి కూడా చాలా దూరము. మరి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కానీ నేను అనుకున్నది మాత్రం ఏంటంటే, అన్నీ కూడా దేవుడే చూసుకుంటాడు, నా దేవుడే నన్ను నడిపిస్తాడు అనుకుని అడ్మిట్ అన్నాను అనమాట. అంతే. అప్పటి నుంచి ఆయనకి ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టారు. ఏ రోజు ఎవరిని కూడా నేను నా చేయి చాపి నాకు డబ్బు కావాలి, నాకు సహాయం చేయండి అని నేను ఎవరిని కూడా అడగలేదు. మరి అప్పటి వరకు కూడా రానటువంటి మా యొక్క స్నేహితులు కానీ, బంధువులు కానీ, రక్త సంబంధులు కానీ అందరూ కూడా రావడము, ఒక్కొక్కళ్ళు రావడము, వాళ్ళు తోచినంత అనమాట. ఒకళ్ళు 10,000, 20,000, 50,000 అట్లా తీసి ఇస్తూనే ఉన్నారు. మరి ఆ ఇచ్చినటువంటి ధనంతో అక్కడ ఆ ట్రీట్మెంట్ చేయడం జరిగింది.
ఈ లోపల నాకు అక్కడ కూర్చుని ఉండబుద్ధి కావట్లేదు. ఎందుకంటే ఐసీలో ఉన్నారు, కూర్చుని అక్కడ ఏడుస్తూ ఉండడం ఎందుకు అని చెప్పేసి నేను ప్రార్థనకి వెళ్ళిపోయేదాన్ని. పిల్లవాడు చూసుకుంటూ ఉండేటువంటి వాడు. మరి 15 రోజులు ఐసీలో ఉన్నారు. 15 రోజుల తర్వాత ఆయనకి ఆపరేషన్స్ జరిగినాయి. మొహానికి 7 ఆపరేషన్లు జరిగినాయి. తర్వాత చెయ్యికి ఇక్కడ రాడ్ వేశారు, మళ్ళీ ఇక్కడేమో బ్లేడ్ వేయడం జరిగింది. అవన్నీ కూడా అయినాయి. అయితే ఆయన రూమ్కి ఇచ్చిన తర్వాత మరి నైట్ నేను అక్కడే ఉండేదాన్ని, పగలు స్కూల్కి వెళ్ళేదాన్ని, నైట్ అక్కడే ఉండేదాన్ని. పగలు మా అత్తగారు చూసుకుంటూ ఉండేటువంటి వారు. ఇంటి దగ్గర నుంచి మా మదరు మరి భోజనం అవి కూడా పంపించడం జరిగేది. అంటే దేవుడు ఒక్కొక్కటి అన్నీ కూడా అట్లాగా ఒకదాని తర్వాత ఒకటి మాకు ఇస్తూనే ఉన్నాడు. కానీ మా అప్పులైతే ఏమి కూడా తీరలేదు. అయినా కూడా నేనైతే ఆయన ఆ యొక్క హాస్పిటల్లో ఉన్న నెల రోజుల్లో కూడా ఏ రోజు కూడా నేను ప్రార్థన మానలేదు, సువార్త సేవ మానలేదు, దేవుని యొక్క వాక్యము ప్రకటన చేయకోకుండా ఉండలేదు. మరి వెళ్ళేదాన్ని, ప్రకటన చేసేదాన్ని, వచ్చేదాన్ని. తిరిగి లాస్ట్ బస్సు ఎప్పుడుందో ఎక్కడుందో చూసుకుని లాస్ట్ బస్సు వచ్చి టయానికి చక్కగా అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని తిరిగి ఆ లాస్ట్ బస్సు పట్టుకుని వచ్చి ఎల్బీ నగర్లో దిగి అక్కడి నుంచి 7 సీటర్ ఆటోలో కామినేని హాస్పిటల్కి వెళ్ళి ఆ నైట్ అక్కడే ఉండేదాన్ని. మరి ఇట్లాగ చూస్తున్న నిజంగా ఆయన చూస్తూ ఉండేటువంటి దేవుడు. నేను చేసినటువంటి సేవ, నేను చేసినటువంటి పని అంతా కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. మరి ఆయన డిశ్చార్జ్ అయ్యే రోజున ఇంకొక అద్భుతము మా జీవితంలో జరిగింది. అది ఎట్లాగంటే మరి అప్పటి వరకు కూడా ఏమైంది, మాకు రావాల్సినవన్నీ కూడా ఆగిపోయి వచ్చినాయి. అన్నీ కూడా ఒకటి క్లోజ్ అయిపోతూ వచ్చినాయి. అలాగే మాకు 2 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయని చెప్పాను కదా. 2 స్కూల్స్లో కూడా 100 మంది పిల్లలు, 200 మంది పిల్లలు, స్టాఫ్ అందరూ ఉన్నారు. వాళ్ళకి అన్నీ కూడా సమకూర్చడం జరుగుతూనే ఉంది. ఇట్లాంటి సమయంలో అక్కడ ఏమైందంటే మా దగ్గర పనిచేసేటువంటి వారే మా మీద ఒక పిటిషన్ పెట్టడం వలన అదేమైపోయిందనమాట, అమౌంట్స్ ఏమి కూడా రాకోకుండా ఆగిపోయినాయి. అప్పుడు ఫోన్లు చేసి అడిగితే మరి వాళ్ళు ఏమన్నారంటే, మీ దగ్గర పనిచేసే వాళ్ళే మరి ఎట్లాగ చేసే మీ మీద పిటిషన్ పెట్టారు కాబట్టి ఆగినాయి, మీ దగ్గర నుంచి మళ్ళీ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ వస్తే మీకు క్లియర్ అయిపోతుందని చెప్పారు. ఇన్స్పెక్షన్ కోసం అనేసి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వెళ్ళారు, తిరిగారు. ఎన్నిసార్లు తిరిగినా కూడా కనీసము ఈయన మొహం కూడా చూడనటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో మరి మేము భయంకరమైనటువంటి పరిస్థితి అనమాట. 2001 సంవత్సరం వరకు, అంటే 98 నుంచి దగ్గర 4 సంవత్సరాలు భయంకరమైనటువంటి శోధన, భయంకరమైనటువంటి పీడింపు, బాధ, ఏడ్పు, కన్నీరు ఎప్పుడు చూసినా కూడా ఎంతో వేదనతోటి ఉన్నటువంటి మేము మరి ఎట్లాగా రక్షణలోకి రావడం జరిగిందో మీకు వివరించాను. మరి ఎప్పుడైతే ఈయన ఎన్నిసార్లు కూడా వెళ్ళినా కూడా రానటువంటి ఆయన డిశ్చార్జ్ అయ్యే రోజున అతను మరి ఆఫీసర్గా వచ్చి వనసలపురంలో ఉన్నటువంటి స్కూలు, అట్లాగే నల్గొండ అక్కడ ముక్తాపూర్ అనేసి ఉందన్నమాట, పోచంపల్లి పక్కనే అక్కడ ముక్తాపూర్ అనే చిన్న విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఉన్నటువంటి స్కూల్స్ 2 స్కూల్స్ని కూడా ఆయన ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. చూస్తే అందరూ ఉన్నారు, స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, భోజనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఎందుకు ఏమైంది మీ సార్ ఏరియా అని అడిగినప్పుడు మా సార్కి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నారని చెప్పడం జరిగింది. మరి చెప్పిన తర్వాత ఆయన రిపోర్ట్స్ రాసి పంపించారు. ఆయన డిసెంబర్లో రిపోర్ట్స్ రాసి పంపించడం జరిగింది. మార్చి నెలాఖరికి మాకు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అయ్యేటప్పటికి రావాల్సినటువంటి అమౌంట్స్ అన్నీ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. దేవుని యొక్క మహాకృప వలన మరి ఎంత గొప్ప అద్భుతం అంటే 35 లక్షల అప్పు. మరి ఎంత భయంకరమైనటువంటి వేదన అది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక 50,000, 1,00,000 రూపాయల అప్పు ఉంటేనే ఆ బాధ భరించలేక, ఆ అప్పుల వాళ్ళు పెడుతున్నటువంటి ఆ యొక్క టార్చర్ భరించలేక కుటుంబాలు ఏదో ఒకటి తెచ్చుకుని తాగి ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాము. కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అట్లాంటి పరిస్థితి రాకోకుండా ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గరికి మేము వెళ్ళామో గొప్ప అద్భుతం మా యొక్క జీవితంలో జరిగింది. మరి రావాల్సినటువంటి అమౌంట్స్ అన్నీ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. 35 లక్షల అప్పులు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా మేము తీర్చివేయడం జరిగింది. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను అంటే, ఈ రోజుల్లో కూడా మరి ఎంతోమంది ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నారు. మరి ఎట్లాగా ఈ భయంకరమైనటువంటి సమస్యల్లో నుంచి బయటికి రావాలి అంటే మనము మన దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి.
నిజముగా మొరపెట్టుము. నిజముగా మొరపెడితే ఆయన మన యొక్క మొర ఆలకించేటువంటి దేవుడు. హృదయం ఎప్పుడైతే కదిలించబడుతుందో, ఎప్పుడైతే కన్నీటితోటి మనము ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే బాధతోటి మనం ప్రార్థన చేస్తామో, ఆయన మన కన్నీటిని తుడవడానికి ఆయనే మన దగ్గరికి దిగి వచ్చేటువంటి ఆయన. దినమెల్లా కూడా ఆయన 2 చేతులు కూడా చాపి నా కుమారుడా, నా కుమార్తె అని మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనము ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలంటే, మనము మన యొక్క పూర్ణ హృదయంతో దేవుని దగ్గరికి రావాలి. లూకాసు వార్త 11వ అధ్యాయంలో మనకి అదే మాట అక్కడ కనిపిస్తుంది. 27వ వచనంలో, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెను. మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏదైనా ఒక నిబంధన చేసుకోవడం కానీ, లేకపోతే దేవునితోటి ఒక ఒప్పందం కనుక చేసుకున్నప్పుడు దానిని తూచా తప్పకుండా పాటించాలి. మరి ఇన్ని రోజులు అంటే దగ్గర దగ్గర 23 సంవత్సరాలు అయింది. ఆనాడు హిజ్కియాకి దేవుడు 15 సంవత్సరాలే ఆయుష్ ఇచ్చాడు. కానీ మరి మా హస్బెండ్కి కనుక చూసుకుంటే 23 సంవత్సరాలు. మరి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా మమ్మల్ని నడిపించినా కూడా ఆయన మా చేతులను ఏనారో కూడా విడిచిపెట్టుకోకుండా ఆయన నడిపించాడు. భయంకరమైనటువంటి ఎర్ర సముద్రాలు, భయంకరమైనటువంటి ఫరో సైన్యము ఏది ఎదురైనా, ఏది తమిరినా మమ్మల్ని విడిచిపెట్టుకోకుండా దేవుడు ఆయనే తన యొక్క బలమైనటువంటి రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడి క్షేమాన్ని ఇచ్చాడు. కుమారుడికి వివాహం జరిగింది, కుమార్తెకి వివాహం జరిగింది. చక్కగా వాళ్ళంతా కూడా స్థిరపడి మంచిగా ఉన్నారు. అంటే అంతకుముందు చేసినటువంటి ప్రార్థన వేరు. నా దేవా, నా అప్పులు తీర్చని ప్రార్థన చేశాను. కానీ ఎప్పుడైతే నా పూర్ణ హృదయంతో దేవుని దగ్గరికి వచ్చి నేను ప్రార్థన చేశానో, తండ్రి ప్రభా నా భర్తను రక్షించు, జీవం కలిగినటువంటి దేవుణ్ణి నేను అడిగినప్పుడు ఆయన జీవాధిపతి, మరణము జీవము ఆయన చేతుల్లోనే ఉన్నాయి. జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు జీవాన్ని ఇచ్చాడు చక్కగా. మరి ఏనాడు కూడా నేను ఆయనని నిర్లక్ష్యం చేయలేదు, అవమానపరచలేదు. ఆయన ఎవ్వరు ఎక్కడ ప్రార్థన అన్నా కూడా చక్కగా ప్రార్థనకు వెళ్ళడము, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. కాబట్టే మరి దేవుని యొక్క కృప పొందుకోవడము జరిగింది. మీరు కూడా చక్కగా మరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మీ యొక్క పూర్ణమైనటువంటి హృదయంతో దేవుని దగ్గరికి రండి. మీ పూర్ణ మనస్సుతోటి రండి, పూర్ణ శక్తితోటి రండి, పూర్ణ వివేకంతో రావాలి. నేను మరి మొట్టమొదటిగా కనుక చెప్పుకుంటే ఎట్లా ఉన్నానంటే, వేషధారణ కలిగినటువంటి కుటుంబము లేదా నామకార్థ క్రైస్తవురాలనే కానీ నామకార్థ పేరుకు మాత్రమే క్రైస్తవును. కానీ ఏనాడు కూడా దేవునిని ఆశ్రయించలేదు. అంటే దేవుడు అంటే కష్టాలు వచ్చినప్పుడే దేవుడు అన్నటువంటి ఒక విధమైనటువంటి భావన నాలో ఉండిపోయింది. అట్లా ఎవరు కూడా అనుకోకండి. ఏ బాధ, ఏ కష్టము ఏవి రాకోకుండా ఉండాలంటే రాకముందే మనము దేవునిని ఆశ్రయించాలి. ఎందుకంటే పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎలాగా సాతాను మనల్ని పడగొడుతుందో మనకి తెలీదు, ఏ విధంగా మన మీద అటాక్ చేస్తుందో మనకు తెలీదు. ఎందుకంటే అది మన కంటికి కనిపించదు. కాబట్టి మనం ఎంతో కేర్ఫుల్గా ఉండాలి, ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క పూర్ణ హృదయంతో మనము దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి మనం అడగాలి, ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో పైకి ఒకటి లోపలికి ఒకటి ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు. లోపల ఉన్న అన్నీ కూడా మనలో ఉన్నటువంటివి అన్నీ కూడా తీసివేసుకొని ఎప్పుడైతే దేవుణ్ణి మనము పూర్ణమైనటువంటి హృదయంతో ఆయనను మనము ప్రేమిస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఆయన యొక్క ఆజ్ఞలన్నీ కూడా గైకొని చక్కగా ఆయన యొక్క మార్గంలో మనం నడుస్తూ ఉంటామో అప్పుడే దేవుని యొక్క కృప మనము పొందుకోగలుగుతాము. అందుకనే నేను ఇంత మరి గట్టిగా నేను చెప్పగలను. మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటిది ప్రతి మాట కూడా జరుగుతుంది, జరిగి తీరుతూ ఉంటుంది. ఏది కూడా కొట్టివేయబడదు, ఏది కూడా అసలు తీసివేయబడదు, అన్నీ కూడా జరుగుతాయి అనేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆయనని ప్రేమించి ఆయన యొక్క ఆజ్ఞలు గైకొన్నటువంటి వారు 1000 తరాల వరకు దీవించబడతారు. మరి మా తాతల దగ్గర నుంచి కూడా మరి చక్కగా దీవించబడ్డటువంటి కుటుంబాలే. అందరూ కూడా మంచి చక్కగా చదువుకొని మంచి ఎడ్యుకేషన్ తోటి మంచి ఆఫీసర్స్ పోస్టుల్లోనే ఉండి చక్కటి జీవితాలు జీవించినటువంటి వారు. అట్లాంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి నాకైతే ప్రార్థన చేయడము రాలేదు. ఎందుకు రాలేదు అంటే మరి పడిపోవడానికి ముందు గర్వము నడుస్తూ ఉంటుంది. అన్నిట్లకన్నా మెయిన్ ఏంటంటే ధనాశ.
ఈ యొక్క ధనాశ ఏం చేస్తుందంటే మమ్మల్ని ఇంత భయంకరమైనటువంటి స్థితిలోనికి నెట్టివేయడం జరిగింది. ధనాన్ని సంపాదించాలి అనేటువంటి కోరికతోటి ఎంత మరి ఇద్దరు గవర్నమెంట్ జాబ్స్, మరి చక్కగా ఇద్దరే పిల్లలు, ఎంత చక్కటి కుటుంబము, ఇవన్నిటిని కాకుండా ఇంకా ధనము అని చెప్పేసి ఆ యొక్క ధనము కోసం మరి పరిగెత్తి ఈ లోకపు ఆశల వెంబడి పరిగెత్తి ఎక్కడికి వెళ్ళిపోయినట మరణ లోయల అంచుల వరకు కూడా మేము వెళ్ళిపోవడం జరిగింది. ఎప్పుడైతే మా యొక్క తప్పు తెలుసుకున్నామో అప్పుడప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు అనమాట, ఒక ముట్టుకాయ ముడతానే ఉంటాడు, ఒక దెబ్బ కొడుతూ ఉంటాడు. మామూలు దెబ్బలు మామూలు ముట్టుకాయలు పడ్డా దేవుని దగ్గరికి రాలేదు కాబట్టి ఈసారి ఏమేదంట చాలా గట్టి దెబ్బ తగిలింది, మాకు భయంకరమైనటువంటి గట్టి దెబ్బే తగిలింది. అప్పుడు మాకు బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు చిన్న కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. అట్లాగే మేము మరి అట్లా భయంకరమైనటువంటి దెబ్బ తగిలిన తర్వాత మాత్రమే దేవుని దగ్గరికి రావడము జరిగింది. ఆయన అందరినీ ప్రేమించేటువంటి వాడు, అందరినీ రక్షించేటువంటి దేవుడు. ఆయన యొక్క ప్రేమ మనం పొందుకుంటున్నాము. కానీ మనము రక్షించబడాలి అంటే మనము చేయవలసినటువంటి పని మనము చేయవలసిందే. మనము చేయవలసినటువంటి పని మన యొక్క పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. మన యొక్క పూర్ణ శక్తి చేత ఆయనను మనము గౌరవించాలి, ఘనపరచాలి. ఆయన మరి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి లేపాడు అంటే కారణము అది ఆయన యొక్క కృప మాత్రమే. మా శక్తి, మా యొక్క బలము అవన్నీ చూసుకుని మేము విర్రవీగిపోయాము. కానీ ఇప్పుడు అయితే మరి దేవుని పట్టుకొని ఆయనని మేము వెంబడించడం వలన మాత్రమే ఇంకా ఈరోజు వరకు సజీవముగా ఉన్నాము. అంతేకాదు మేము పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడు తిరిగి మాకు ఇవ్వడం కూడా జరిగింది. దేవునిలో ఉంటే ఆ ఆనందమే వేరు. మరి ఆ స్కూల్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. మరి అన్నీ కూడా క్లోజ్ చేసి చక్కగా మందిరం కింద నిర్మించి మందిరంలో ఆ యొక్క ముక్తాపూర్ పోచంపల్లి, పట్టుచీరల పోచంపల్లి అంటారు కదా, ఆ పక్కనే ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. పల్లెటూరు గ్రామము, అక్కడ ఎవరు కూడా మరి సేవకులు లేనటువంటి గ్రామము. కోట ఎంతో విస్తారముగా ఉంది, మరి పనివాళ్ళు లేరు. అట్లాంటి ప్రాంతంలో మేము సేవ చేయడం జరుగుతుంది. అక్కడ వచ్చేటువంటి వారు, ప్రార్థనకి వచ్చేటువంటి వారు అంతా కూడా ఎవరు అంటే పొలం పనులు చేసుకునేటువంటి, కూలి పని చేసుకునేటువంటి బిడ్డలే. అలాగే ఆ ఇల్లు కట్టడానికి కావాల్సినటువంటి మేస్త్రీలు, కూలీ లేబరు, ఇట్లాంటి పనులు చేస్తున్నటువంటి వారే అంతా కూడా. మరి ఇప్పుడు వారు కూడా చాలా చక్కగా దేవుని యొక్క మందిరానికి రావడము, దేవుని ప్రార్థనలో గడపడము, దేవుని ఆరాధించడం కూడా జరుగుతుంది. నిజమే, దేవుని యొక్క కృప పొందుకున్నటువంటి వారు అంతా కూడా ఎంతగానో దేవునిలో ఆనందించడం జరుగుతూ ఉంటుంది. మనమైతే మరి మన ప్రార్థన ఎంతో ముఖ్యమైనటువంటిది. మన యొక్క ప్రార్థనే మన యొక్క జీవితాలని మార్చివేస్తూ ఉంటుంది. మేము చేసినటువంటి ప్రార్థన మీరు కూడా చేయండి. మీకు ఇప్పుడు ఎవరిని చూసినా అనేకమైనటువంటి ఫోన్లు వస్తూనే ఉంటాయి. అనేక మంది ఫోన్లు చేస్తూ ఉంటారు. అమ్మా నాకు ఈ కష్టం ఉంది, అమ్మా నాకు ఈ బాధ ఉంది, ఈ బాధలోంచి ఎట్లా బయటికి రావాలి, ఈ ప్రాబ్లంలోంచి, ఈ కష్టంలో నుంచి మేము ఎట్లా బయటికి రావాలంటే దానికి ఒకటి ప్రార్థన. యేసుక్రీస్తుని నీ యొక్క హృదయపూర్వకంగా అంగీకరించి వేషధారణ తీసివేసి మరి నామకార్థ క్రైస్తత్వం తీసివేసి మనస్ఫూర్తిగా మనం ఎట్లా రావాలి దేవుని దగ్గరికి? మనస్ఫూర్తిగా రావాలి. మనస్ఫూర్తిగా దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో అప్పుడే దేవుడు మన యొక్క ప్రార్థనని ఆలకిస్తాడు. మన యొక్క కన్నీటిని తుడిచివేసి మనకి నోటి నిండా నవ్వు ఉంచుతాడు, సంతృప్తి ఉంటుంది. మరి ఏ మాత్రం కూడా దిగులు, భయము అనేవి లేకోకుండా అంతా కూడా పోతూనే ఉంటుంది. కాబట్టి మనం దేని గురించి కూడా భయపడవలసినటువంటి అవసరము లేదు. నన్ను, నా కుటుంబాన్ని రక్షించినటువంటి దేవుడు నిన్ను, నీ యొక్క కుటుంబాన్ని కూడా రక్షిస్తాడు. అనేకమైనటువంటి కోర్టు కేసుల్లో ఎంతోమంది ఉంటూ ఉన్నారు. మరి అట్లాగే మా హస్బెండ్కి మరి తిరిగి జాబ్లో రావడము అన్నీ కూడా అనమాట ఒకదాని తర్వాత ఒకటి దేవుడు ఇవ్వడమే జరిగింది. మరి ఎంత గొప్ప దయామయుడు మన దేవుడు, మన యేసయ్య, ఎంత ప్రేమమూర్తి. మీరు కూడా మరి అనారోగ్య పరిస్థితుల్లో ఉంటారు. ఎక్కడ చూసినా కూడా ఎవరిని అడిగినా కూడా అమ్మా నాకు కడుపులో పెద్ద పెద్ద గడ్డలైనవి, నా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటారు. మరి ఇంకా కొంతమంది అయితే మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం తల్లి, మరి మా కోసం, మా యొక్క విడుదల కోసం ప్రార్థన చేయండి అంటారు. మరి దురాత్మల చేత పీడించబడుతున్నటువంటి వారు అనేక మంది మనకి కనిపిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా మరి
త్రాగుబోతులు, భయంకరమైనటువంటి వ్యభిచారము. మరి ఎట్లా మనల్ని మనము సరిచేసుకోవాలి? ముఖ్యంగా మారు మనసు మనకు కలిగి ఉండాలి. మనసు మారితేనే మన యొక్క స్థితులు, మన యొక్క గతి అన్నీ కూడా మారుతూ ఉంటాయి. మనం దేవుని యొక్క పాదాలు పట్టుకొని, లేదు నేను ఇట్లానే ఉంటాను, నేను తాగుతూనే ఉంటాను, నేను వ్యభిచారంలోనే ఉంటాను, నేను మారను, నేను పాత అలవాట్లు ఏమి కూడా మార్చుకోను అంటే దేవుడు మన ఎడల ఉండడు. మనము ఎప్పుడైతే మారు మనసు కలిగి పాతవన్నీ కూడా విడిచిపెట్టినప్పుడే, ఇప్పుడు మనం విడిచిపెట్టవలసినటువంటి కనుక చూసుకుంటే ఎన్నో ఉన్నాయి. మరి అవన్నీ కూడా నేను ఒకదాని తర్వాత ఒకటి మీకు తెలియజేస్తూ ఉంటాను. మొట్టమొదటిగా మీరు అయితే మీ యొక్క ప్రాబ్లమ్స్లో నుంచి బయటికి రావాలి అంటే మొరపెట్టండి. మొర ఎంతో ముఖ్యమైనటువంటిది. ప్రార్థన కన్నా మొర దేవుడు ఆలకించేటువంటి మరి గొప్ప ఆయుధము. ఆనాడు ఇజ్రాయేలీ ప్రజలు అంతా కూడా 430 సంవత్సరాలు వాళ్ళు భయంకరమైనటువంటి బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు మొరపెట్టారు. వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు ఆకాశం నుంచి వారి యొక్క మొర ఆలకించి అంగీకరించి వారిని విడుదల చేయడానికి మోషేని లేపడం జరిగింది. మోషే వచ్చి చక్కగా వారందరినీ కూడా విడుదల చేయడం జరిగింది. కానానికి వాళ్ళందరినీ కూడా నడిపించాడు. మరి మన జీవితంలో కూడా మనము కూడా అట్లాగా భయంకరమైనటువంటి దాస్యము నుంచి, పాపము అనేటువంటి యొక్క దాస్యం నుంచి విడుదల పొందాలి. మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దేవునికి అయిష్టమైనటువంటి అన్నీ కూడా తీసివేసుకొని ఎప్పుడైతే మనము దేవుని దగ్గరికి వస్తామో, మనలో ఉన్నటువంటి ద్వేషాన్ని, పగని తీసివేసుకుని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థనని ఆలకిస్తాడు. అంతేకాదు మనల్ని ఎంతగానో ఆయన దీవిస్తూ ఉంటాడు. ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు, ఆయన మనల్ని దీవించేటువంటి దేవుడు, ఆయన నెట్టివేసేటువంటి దేవుడు కానే కాదు. మరి నా యొక్క సాక్ష్యం చెప్పినప్పుడు అనేక మంది, ఎంతోమంది అనమాట. ఒకసారి ఒక ఊరు వెళ్ళాము, అక్కడ నేను సాక్ష్యం చెప్పాను. సాక్ష్యం చెప్పిన తర్వాత కన్నీటితోటి వాళ్ళంతా కూడా ప్రార్థనలు చేశారన్నమాట. అమ్మో 35 లక్షల అప్పులో నుంచి దేవుడు నిన్ను రక్షించాడని. తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ పబ్లిక్ మీటింగ్లు అనమాట అవన్నీ. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే, నిర్మలమ్మకి 35 లక్షల అప్పు తీర్చినటువంటి దేవా, నాకున్నటువంటి ఈ యొక్క 2 లక్షలు 3 లక్షల అప్పు తీర్చవా అని నేను దేవుణ్ణి అడిగాను. అద్భుతంగా దేవుడు నా యొక్క 3 లక్షల రూపాయల అప్పును కూడా తీర్చివేశాడు. నా ఇంటి పేపర్లు, అలాగే నా యొక్క పొలం పేపర్లు కూడా ఎవరైతే తీసుకువెళ్ళాడో అతను తిరిగి తీసుకుని నాకు ఇచ్చేయడం జరిగింది అనేసి ఆమె లేచి సాక్ష్యం చెప్పింది. ఇట్లాంటివి ఎన్నో సాక్ష్యాలు నా యొక్క జీవితంలో ఉన్నాయి. ఆ యొక్క సాక్ష్యాలన్నీ చెప్పాలి అనుకుంటే అసలు సమయం ఏమాత్రం కూడా సరిపోదు. అయితే మరి ఒక్కొక్క సాక్ష్యము ఒక్కొక్కసారి నేను చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే దేవుని యొక్క మహాకృప ఆయన నా ఎడల, మా ఎడల ఏ విధంగా ఆయన మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించాడో, మమ్మల్ని దీవించాడో, మమ్మల్ని ఆశీర్వదించాడో అవన్నీ కూడా నేను చెప్తాను. మరి ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నటువంటి అందరికీ కూడా మరి ఒకసారి గ్రేషియస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరఫున శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. సకల శిష్యులకు కారణభూతుడైన మా దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. యేసయ్య, అవును ప్రభా, మరి నాయన నీ దగ్గరికి వచ్చినటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా త్రోసివేయనని సెలవిచ్చినటువంటి దేవుడు నాయన. అవును ప్రభా, మా ప్రార్థన ఆలకించి ప్రభా, మరి నాయన నన్ను నా కుటుంబాన్ని రక్షించినటువంటి దేవ, ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ విషయంలో కూడా ప్రభా ఇట్లాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి తండ్రి. అప్పులు బాధల్లో ఉన్నారు, అనారోగ్యాలతో ఉన్నారు, అపవిత్రాత్మల చేత పీడించబడుతున్నటువంటి వారు ఉన్నారు ప్రభా. మరి నాయన బిడ్డలను ఒక్కసారి దర్శించండి ఆయన. జాబ్స్ కోసము, వివాహాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు కూడా ఉన్నారు తండ్రి ప్రభా. మరి నాయన వారికి కావాల్సినటువంటి ప్రభా, మరి నాయన వారికి అనుగ్రహించండి తండ్రి. నాకు ఇచ్చినటువంటి దీవెన ప్రభా ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నటువంటి బిడ్డలు కూడా దయచేయండి. కృపగలిగినటువంటి మా దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ త్వరలో రానున్న మా ప్రభువుని బట్టి మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్య సహవాసము సదాకాలము ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడునుగాక. ఆమెన్.